అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. అంటే హై స్థాయిలో అయితే కనుక 3 పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కింద గ్రౌండ్ లెవెల్లో చూస్తే పరిస్థితి ఎలా ఉంది అంటే కొన్ని చోట్ల టీడీపీ వర్సెస్ జనసేన అని చెప్పి ఉంది, కొన్ని చోట్ల భౌతికంగా దాడులు జరుగుతున్నాయి. దీని మీద ఎలా స్పందిస్తారు? ఈ సమస్య ఏమన్నా, ఇట్లాంటి సమస్యలు మీ దృష్టిగా వచ్చినాయా? ఏమన్నా వస్తే అధిష్టానం దృష్టికి ఎలా తీసుకెళ్తారు? మీరు చెప్పింది వాస్తవం. పైన బాగా యూనిటీగా పనిచేస్తున్నారు. అయితే అలాయ్ బలాయ్ అని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు అన్నయ్యత్వం అనుకుంటున్నారు. కానీ కింద గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదు. కింద మీరు చెప్పిన ఇబ్బందులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు పార్టీ దృష్టికి ఎక్కడైతే ప్రభుత్వ పరంగా వస్తున్న ఇబ్బందులు, సంక్షేమ పథకాల్లో ఒకరికి ఎక్కువ రావచ్చు, లేకపోతే మా వాళ్ళకి అన్యాయం జరగచ్చు, కొన్ని చోట్ల మాకు న్యాయం జరగచ్చు, అట్లా బీజేపీ వాళ్ళకి అన్యాయం జరగచ్చు, అట్లా జరుగుతున్న పరిస్థితిని ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఏదైతే జరుగుతున్నాయో వాటిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం జరుగుతుంది. పార్టీ డైరెక్షన్ ఇస్తుంది, వాటికి అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో సర్చ్ చేసుకొని పనిచేస్తున్నాం. మనకున్న ఒక 5 ఏళ్లే ఒకే ఇదిలో ఉండవు. ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు వాటిని మేము రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తాం.